అకాడమీ అండ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 1975లో స్థాపించాం. ఈ పివి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ కాలేజీ మేము స్థాపించింది. 1977లో వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నేమ్తో ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించాం. అది ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. రేపు జూన్కి ఇది 45 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎర్లియర్గా మేము స్థాపించిన మేము డీమ్డ్ స్టేటస్ యూనివర్సిటీ స్థాపించాలని చాలామంది మా సలహా చెప్పినా మేము లేదు అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాం. మా తర్వాత స్థాపించిన 2-3 కాలేజీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ వారికి కన్ఫర్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మేము దాన్ని అప్రోచ్ అవ్వలేదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ప్రభుత్వం వారు కొన్ని ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి కొంచెం సవరణలు చేస్తా మళ్ళా కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో 8 కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి అప్లై చేసాం. మేము కూడా అప్లై చేసాం. అప్లై చేసిన దాంట్లో ముందుగా మా కాలేజీ పరిశీలించి మాకు డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చారు. సో అది 11th ఫిబ్రవరి మన 11వ తారీఖున సమీక్షించింది. 11th మార్చిని. చాలా సంతోషమైన వార్త ఇది. సో దీనివల్ల మేము ఇంకా స్టూడెంట్ కమ్యూనిటీకి ఇంకా ఎక్కువ సేవ చేయవచ్చని దానిలో ఉన్న మంచి ఉపయోగాలను మా ప్రిన్సిపాల్ రతన్ ప్రసాద్ గారు చెప్తారు. దానివల్ల అడ్వాంటేజెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కొరకు మేము ఈ ప్రతిపాదనలోకి వెళ్ళి డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్కి అప్లై చేసి అది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సాధించడం జరిగింది. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పర్టికులర్గా స్టూడెంట్స్కి మోర్ మల్టీడిసిప్లినరీ, ఇంటర్డిసిప్లినరీ, కాస్ట్ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేయడం కోసం దానికి తదనుగుణంగా ప్రోగ్రామ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వీ వాంట్ టు ఆఫర్ మోర్ ప్రోగ్రామ్స్ ఇన్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, మేనేజ్మెంట్, లా, స్పోర్ట్స్. ఆ రెలవెంట్ స్కూల్స్ అన్నీ కూడా మేము యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈ సంవత్సరం నుంచి కొన్ని ప్రారంభించదలుచుకున్నాము. మా ఉద్దేశం ఏంటంటే ఇన్ అడిషన్ టు టీచింగ్ intensive institution, we want to make this institution as teaching intensive come research university. So particularly appudu government of India is thinking of bringing out innovation, incubation, startups and entrepreneurship culture by offering more skill development programs on latest technologies relevant to the development of the country. ఇప్పుడు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇప్పటి నుంచి కూడా మన భారతదేశం మన కాళ్ళ మీద మనం నిలబడేట్టుగా త్రూ ఆత్మనిర్భర్ భారత్, దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ ది కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అవర్ కంట్రీ ఇన్ అవర్ కంట్రీ ఇట్ సెల్ఫ్ త్రూ మేక్ ఇన్ ఇండియా అండ్ సబ్సిక్వెంట్లీ లీడింగ్ టు ద వికసిత్ భారత్ 2047. అంటే నెక్స్ట్ 25 yearsలో బై 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ అయ్యే టయానికి మన భారతదేశం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆలోచన ప్రకారం 3rd largest ఎకానమీ ఇన్ ద వరల్డ్ అవ్వాలనే ఉద్దేశంలో ఉన్నారు. ఆ ఉద్దేశంలో ముందుకు వెళ్ళాలంటే మన భారతదేశంలో ఇన్నోవేషన్ బాగా పెరిగి, ఆ ఇన్నోవేషన్ ద్వారా ఇంక్యుబేషన్ పెరిగి, దాని ద్వారా స్టార్టప్స్ వచ్చి, స్టార్టప్స్ ద్వారా ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరిగి, ఎంప్లాయ్మెంట్ పెరిగి, మన భారతదేశంలోనే అన్ని వస్తువులు తయారు చేసుకునే విధంగా దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, దానికి తగ్గ మల్టీ డిసిప్లినరీ కరికులము, దానికి తగ్గ కోర్సెస్, నాట్ ఓన్లీ వన్ డిసిప్లిన్ in interdisciplinary and also integrated programs. For example, బీటెక్ చదివినాడు ఈ కెన్ గెట్ ఏ మైనర్ డిగ్రీ ఇన్ లా, అలాగే బీటెక్ చదివినాడు ఈ కెన్ గెట్ ఏ మైనర్ డిగ్రీ ఇన్ ఫైనాన్స్, అలాగే బీటెక్ చదివినాడు ఎనీ డిసిప్లిన్ ఈ కెన్ గెట్ ఏ మైనర్ డిగ్రీ ఇన్ హ్యుమానిటీస్. అంటే ఇలాంటివే మల్టీ డిసిప్లినరీ, క్లాస్ డిసిప్లినరీ, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్. ఏ స్టూడెంట్ హూ జాయిన్స్ ఇన్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ టుమారో అండర్ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్, he can get BTech degree, he can get MTech degree, he can get research as per the latest provisions of the New Education Policy 2020. సో దానికి అనుగుణంగా మేము ఈ డీమ్డ్ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్స్ని తీసుకురావటం,
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచించిన విధంగా ఆ రకమైన స్కిల్స్ విద్యార్థులకు ఇవ్వడానికి అనుగుణంగా మా కరికులము, మా కోర్సెస్, మా ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ మల్టీడిస్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేద్దామనే ఉద్దేశంలో ఈ స్టేటస్ తీసుకోవడం జరిగిందండి. SRM and VIT, they're all state permitted universities అండి. Where we were permitted by the Ministry of Education, Government of India, as per the provisions of University Grants Commission under Section 3, Act 1956.